గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసుల విచారణ నుంచి తప్పించుకున్న మాజీ సీఎం జగన్ ఇంకెంతకాలం తప్పించుకుంటారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి జరిగింది వాస్తవమని సిట్ విచారణ జరుగుతుందన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన అవినీతిపై అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యి అనేది గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారు తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులు చేయాలి. ఈ రోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించే మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 years. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగిన బోర్డు ఎప్పుడు కూడాను. మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుతూ ఉంది. ఏదో మీరు పొజిల్లో చూశారు కదా, నీ వల్ల నువ్వేదో రెచ్చగొట్టి నీకు బలం ఉందని చూపించుకునే పక్క రాష్ట్రానికి పోయి కూడా నువ్వు చేయటం జరిగింది. దానివల్ల కూడా అక్కడ నీ అమాయకులు బలవుతా ఉన్నారు. నీవు చేసిన తప్పుల నుంచి కేసుల నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పారిపోయావు. ఈరోజు నేను వస్తే జనం అడ్డం వస్తారని చెప్పి ఉన్నావు. కేసులకు ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాదు. ఎంతకాలం తప్పి